వెల్కమ్ టు DTV న్యూస్. బోర్లకుంట వెంకటేష్ నేత దేశాన్ని కాపాడు బీజేపీ కమలం పువ్వును గెలిపించు ఈ రోజున మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేష్ నేత భావోద్వేగంతో మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగిన గడ్డ మంచిర్యాల గడ్డ. నేను ప్రజలకు సేవ చేస్తానని నా 19 సంవత్సరాల గ్రూప్ 1 అధికారిక సర్వీస్ ఉండి కూడా 9 సార్లు ఎన్నికలను చూసా. 4 ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తానని రాజకీయాలకు వస్తే నన్ను ప్రజలు ఆహ్వానించి గెలిపించారు. కానీ నాకు బీఆర్ఎస్ స్వేచ్ఛనివ్వలేదు. నన్ను బంధించింది. కాంగ్రెస్ మోసం చేస్తుంది. దేశంలో నరేంద్ర మోదీ అభివృద్ధి చేస్తున్నారు. బిడ్డగా నేను పుట్టినటువంటి ఈ మంచిర్యాల జిల్లాకి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో 19 సంవత్సరాల అత్యున్నతమైనటువంటి సర్వీస్ గ్రూప్ 1 సర్వీస్కి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను 11 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఒక గ్రూప్ 1 అధికారిగా 9 ఎన్నికలు చూసి 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. కాబట్టి రాజకీయ పరిస్థితులు అనేటటువంటిది గెలవచ్చు, ఓడొచ్చు, టికెట్ రావచ్చు, రాకపోవచ్చు, అవన్నింటిని మనసులో పెట్టుకునే నా జీవిత లక్ష్యమైనటువంటి మంచిర్యాల జిల్లాకి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు బీఫామ్ ఇవ్వడం వల్ల నేను ఎంపీగా గెలుపొందడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రీకృత విధానాల వల్ల నేనేదైతే కలలుగన్న నా ప్రాంతానికి సేవ చేయాలనేటటువంటి సంకల్పం నెరవేరలేదు. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేంద్రీకృత విధానాల వల్ల నాకు నచ్చకపోవడం వల్ల నాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలాంటి దళిత బిడ్డలకు, నిరుద్యోగులకు, రైతు కూలీలకు, సింగరేణి కార్మికులకు నేను సేవ చేయాలనేటటువంటి సంకల్పం విఫలం అవ్వడం వల్ల నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్లో 6వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 6వ తారీఖు నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 6వ తారీఖు 2వ నెల నుండి మొదలుకుంటే దాదాపు 2 నెలల 24 రోజులు నా నియోజకవర్గానికి కానీ నేను పుట్టినటువంటి నా మంచిర్యాల జిల్లాకు కానీ వచ్చేటటువంటి అవకాశం, అదృష్టం నాకు లభించలేదు. పరిధిలో కొన్ని కేంద్రీకృత విధానాల వల్ల నాకు చేతనైన పరిధిలో నేను చేయగలిగాను. అక్కడ కొన్ని నియమ నిబంధనల వల్ల నా కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులకు, నా గౌరవ సర్పంచులకు, నా ఎంపీటీసీలకు, ఇతర నాయకులకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసేటటువంటి అవకాశం కూడా లేకుండా చేశాను. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి కొమాస శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. మేమందరం కూడా, నేను ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఉన్నాను, మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు. బీజేపీ పార్టీ కొన్ని సిద్ధాంతాల మీద, నియమ నిబంధనల మీద పనిచేసేటటువంటి పార్టీ. కాంగ్రెస్లో ఉన్నటువంటి అవినీతి మీకు తెలుసు.